ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఆర్మీని 6 సెక్టర్స్ కింద ఎందుకు డివైడ్ చేశారో, అలానే మన 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన 2 వింతైన వంటకాల గురించి, అండ్ మొఘల్ కాలంలో స్టార్ట్ అయిన ఒక ట్రెండింగ్ ఫ్యాషన్ గురించి, ఇలానే ఒక టైంలో వరల్డ్స్ రిచెస్ట్ కంట్రీగా ఉన్న మన ఇండియా ఎంతకాలం ఉందో, ఎలా కొనసాగిందో మనం ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆర్మీ అంటే ఒకటే సెక్టర్ అయిన ఒక చోట నుంచి ఆపరేషన్ చేస్తారని అనుకుంటారు. కానీ ఆర్మీని 6 కమాండ్స్ కింద డివైడ్ చేశారని ఎంతమందికి తెలుసు? అవి ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, ఆర్మీలో 6 కమాండ్స్ ఉంటాయి. ఈస్టర్న్ కమాండ్, వెస్టర్న్ కమాండ్, నార్థరన్ కమాండ్, సదరన్ కమాండ్, సౌత్ వెస్టర్న్ కమాండ్, సెంట్రల్ కమాండ్. ఈస్టర్న్ కమాండ్ అండర్ లో ఉన్న స్టేట్స్ బీహార్, జార్ఖండ్, ఒడిస్సా, అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర. వెస్టర్న్ కమాండ్ అండర్ లో ఉన్న స్టేట్స్ రాజస్థాన్ అండ్ గుజరాత్. నార్థరన్ కమాండ్ అండర్ లో ఉన్న స్టేట్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్. సదరన్ కమాండ్ అండర్ లో ఉన్న స్టేట్స్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక అండ్ గోవా. సెంట్రల్ కమాండ్ అండర్ లో ఉన్న స్టేట్స్ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్. అలానే సౌత్ వెస్టర్న్ కమాండ్ అండర్ లో ఉన్న స్టేట్స్ వచ్చేసి రాజస్థాన్, గుజరాత్ అండ్ మహారాష్ట్ర. కమాండ్స్ అండర్స్ లో ఉన్న స్టేట్స్ లో ఎటువంటి నేచురల్ డిజాస్టర్స్ వచ్చినా, టెర్రరిస్ట్ అటాక్స్ జరిగినా వీళ్ళే ఛార్జ్ తీసుకుంటారు. ఈ 6 కమాండ్స్ లో మెయిన్ కమాండ్ వచ్చేసి నార్థరన్ కమాండ్. ఎందుకంటే నార్థరన్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ లొకేషన్ వచ్చేసి ఉదన్పూర్, జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంది. ఇది పాకిస్తాన్ అండ్ చైనా బోర్డర్స్ నుంచి ఎవరైనా అటాక్ చేస్తున్నారో లేదో చూడటం, అలానే మన జమ్మూ అండ్ కాశ్మీర్ ని ఎవరో ఆక్రమించుకోకుండా చూడటం నార్థరన్ కమాండర్స్ డ్యూటీ. ఫ్రెండ్స్, మన ట్రెడిషనల్ ఫుడ్ అంటే పులిహార, బూరెలు, గారెలు వంటి వంటకాలు తెలుసు. కానీ మన 2 రాష్ట్రాలకు సంబంధించిన 2 వింతైన వంటకాలు ఉన్నాయి. అవే సర్వపిండి, భూతేక హల్వా. చూసారా, పేర్లు మంచి వింతగా ఉన్నాయి. సర్వపిండి వచ్చేసి మన తెలంగాణకు సంబంధించిన వంటకం. ఇది ఎక్కువ సంక్రాంతి టైమ్స్ లో బాగా చేస్తారు. ఇది చూడడానికి మాత్రం ఒక అచ్చులా ఉంటుంది. తరువాత మన ఆంధ్రాకి సంబంధించిన భూతేక హల్వా. ఇది మన ఆంధ్ర ఒక స్పెషల్ డిజర్ట్ కానీ స్వీట్ అని కానీ పిలవచ్చు. ఇది మొక్కజొన్న పొత్తుతో తయారు చేస్తారు. పేజ్వాజ్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కాలంలో మన అమ్మాయిలు, అబ్బాయిలు వెస్ట్రన్ వేర్, జీన్స్ అండ్ టీ షర్ట్స్ వంటివి ఎక్కువ వేస్తున్నారు. సేమ్ ఇలానే మన ఇండియాకి సంబంధించిన బోత్ మెన్ అండ్ ఉమెన్ వేసుకునే ట్రెడిషనల్ డ్రెస్ ఒకటి ఉంది. అదే పేజ్వాజ్. ఇది అమ్మాయిలు, అబ్బాయిలు కూడా వేసుకునేవారు. ఈ ఫ్యాషన్ వచ్చేసి 16th to mid 19th century వరకు బాగా ఎవాల్వ్ అయ్యింది. మాక్సిమం ఎక్కువ రిచ్ పీపుల్ వాళ్ళ మెయిన్ ఒకేషన్స్ కి వేసుకునేవారు. ఈ పేజ్వాజ్ అనేది సౌత్ ఏషియన్ కి సంబంధించిన మొఘల్ కాలంలో ఎక్కువ ట్రెండింగ్ అయిన ఫ్యాషన్. ఇండియా వరల్డ్స్ రిచెస్ట్ కంట్రీ టిల్ 17th century. మన ఇండియా 17th century వరకు వరల్డ్స్ రిచెస్ట్ కంట్రీగా ఎలా ఉన్నది, అసలు ఎలా ఎదిగింది? ఫస్ట్ మనం 9th century నుంచి చూద్దాం. ఏన్షియంట్ అండ్ మిడివల్ పీరియడ్ ఈ టైం జోన్స్ లో మన ఇండియా వాళ్ళు ఎక్కువ అగ్రికల్చర్ మీద ఫోకస్ చేశారు. ఎక్కువ ధాన్యం, గోధుమలు, పప్పులు వాటిని పండించడం చేసేవారు. తర్వాత వచ్చేసి సిల్క్, కాటన్, టెక్స్టైల్ ప్రొడక్షన్ లో ఎక్కువ వర్క్ చేసేవారు. క్రాఫ్ట్ వర్క్ అండ్ టెక్స్టైల్ మేకింగ్ మీద కూడా శ్రద్ధతో వాటిని ఎక్కువ మొత్తంలో తయారు చేసేవారు. ఇవి అన్ని చేయడం వల్ల మన ఇండియన్స్ కి ఆ టైంలో బాగా అడ్వాంటేజ్ అయ్యింది. ఎందుకంటే వీటి ప్రొడక్షన్ ఎక్కువ మన దేశంలో చేయడం వల్ల ఇతర దేశాల వాళ్ళకు మన నుంచి వీటిని ఇంపోర్ట్ చేసుకునేవారు. సో అలా మన ఇండియన్ జీడిపి గ్రో అవుతూ ఎక్స్పోర్ట్స్ బాగా మన దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళేవి. వారణాసి మరియు పాట్నా పట్టణాలు అనేవి ఎక్కువ సిల్క్ అండ్ టెక్స్టైల్ ప్రొడక్షన్ లో ముందుండేవి. తర్వాత 16th to 19th century వరకు మొఘల్ పాలన సాగింది. ఈ మొఘల్ పీరియడ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు కొత్త ట్రేడ్ పాలసీస్ ని ఇంప్లిమెంట్ చేశారు. వీళ్ళు ఏం చేశారంటే అగ్రికల్చరల్ ఫీడ్స్ ని కొత్తగా డిజైన్ చేసి కొత్త టెక్నిక్స్ తో ల్యాండ్స్ ని మంచిగా సాగు చేసుకునేవారు. కాటన్ ని ఒక అసెట్ లా చూసి దాని ప్రొడక్షన్ ని పెంచారు. వాళ్ళు పెర్సియన్ స్టైల్ గార్డెనింగ్ అండ్ చహర్బాగ్ సిస్టమ్ ని ఎస్టాబ్లిష్ చేశారు. సూరత్ మరియు కలకత్తా పోర్ట్ సిటీస్ అనేవి ఈ మొఘల్ రూలింగ్ లోనే డెవలప్ అయ్యాయి. దాని తర్వాత ఆర్కిటెక్చర్ అండ్ ఆర్టిస్టిక్ మీద మొఘల్ రూలర్స్ ఎక్కువ ఫోకస్ చేసేవారు. దాని వల్లనే తాజ్ మహల్, కుతుబ్ మినార్, చార్మినార్ వంటి కట్టడాలకు కారణమయ్యాయి. అలా మన ఇండియాకి ఎక్కువ అగ్రికల్చర్ అండ్ టెక్స్టైల్ ప్రొడక్షన్ నుంచే వచ్చేవి. అలా మొత్తం ప్రపంచం యొక్క జీడిపిలో కేవలం మన భారతదేశపు జీడిపియే 28% ఉన్నదంటే ఊహించుకోండి. వరల్డ్స్ రిచెస్ట్ కంట్రీగా మన ఇండియా ఎంతలాగా వర్ధిల్లిందో. తరువాత బ్రిటిష్ వాళ్ళు మన సంపదను కొల్లగొట్టడం వలనే ఇండియన్ జీడిపి తగ్గుముఖం పట్టింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని. నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.